అందరికీ నమస్కారం. తులారాశివారికి నవంబర్ 23, 24, 25, 26, 27 తేదీల్లో జరిగేది ఇదే. తులారాశివారు చాలా అదృష్టవంతులు. 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తే మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అదృష్టమనేది కలిసిరాబోతోంది. అసలు ఈ 5 రోజులలో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చెయ్యొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చెయ్యండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై దుర్గమాత అని కామెంట్ చెయ్యండి. తులారాశివారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటినుంచి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు, ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి జీవితముంటుంది. తులారాశివారికి శుక్రుడు అధిపతి. కాబట్టి ఈ 5 రోజులలో అదృష్టం వస్తుంది. ఏ పను చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. తులారాశివారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. కోపంతో తిడతారు. తరువాత బాధపడతారు. వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు ఎవ్వరికీ మోసం చెయ్యరు. కాని వీరునే కొంతమంది మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చెయ్యరు. నా అనుకున్నవాళ్లే వీరి నుండి దూరమైపోతారు. అయినా వీరికి ఒక దైవం తోడుగా ఉంటుంది. వీరిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఈ 5 రోజులు ఆ దైవానుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తులారాశివారికి చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశివారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. విద్యార్థులకు మంచి జీవితముంటుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశముంటుంది. తులారాశివారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పముంటుంది. దానికోసం చాలా కష్టపడతారు. ఎప్పుడూ గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, బాధలు ఉన్నాయని బాధపడతారు. ఈ 5 రోజులలో కాలం కలిసి వస్తుంది. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటివరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితముంటుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండదు. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటినుంచి మంచి రోజులు వస్తాయి. డబ్బుపరంగా బాగా కలిసి వస్తుంది. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. తులారాశివారు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎప్పుడూ కిందికి తొక్కాలని చూస్తారు. కాని వీరిని ఎవ్వరూ ఏం చెయ్యలేరు. ఎందుకంటే వీరి వెంట ఒక దైవశక్తి ఉంటుంది. ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. ఈ 5 రోజులు శివుని అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో కొలువైయుంటాడు. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. కాబట్టి ఇంటిని
ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. దానివల్ల అన్నీ తొలగిపోతాయి. తులారాశివారు ఈ 5 రోజులలో ఒకరోజు శివుని గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయను కొట్టి శివుని దర్శించుకోండి. దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగుండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తులారాశివారు శివుని అంశంతో పుట్టినవారు. వీరికి శివుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీకు దూరమైనవన్నీ మీ దగ్గరికి వస్తాయి. మీ జీవితంలో ఉన్న శత్రువులందరూ తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్లీ మీ దగ్గరికి వస్తారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టముంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆయురారోగ్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితముంటుంది. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా శివుని గుడికి వెళ్ళండి. తులారాశివారు ఎవరైతే సంతానం, పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారో వారు ఈ ఒక్క పరిహారం చెయ్యండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. పెళ్లి జరుగుతుంది. 5 సోమవారాలు రావిచెట్టు దగ్గర దీపం వెలిగించి 111 ప్రదక్షిణలు చెయ్యండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. పెళ్లి జరుగుతుంది. ఈ 2 ఖచ్చితంగా నెరవేరుతాయి. తులారాశివారు మీకు వీలైతే ఈ 5 రోజులలో మూగజీవులకు ఆహారదానం చెయ్యండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తులారాశివారు ఈ 5 రోజులు మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ సంపాదన విషయాలు అస్సలు చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దానివల్ల నరదృష్టి తగిలే అవకాశముంటుంది. అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు ఏం తింటున్నా, ఏం చేస్తున్నా మీ విషయాలు బయటవారికి అస్సలు చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RS అనే అక్షరంతో పేరున్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారివల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశముంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజులలో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నలుపు, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. చూశారు కదండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై దుర్గమాత అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.